ఓకే సార్. राज्यम वैराज्यम भारमे राज्यम महाराज्यम నమస్కారం. ఈరోజు ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్పర్సన్ ప్రసాద్ గారు, అదేవిధంగా పటం ప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ సభ్యుడు గొల్లపూడి సుబ్బారావు గారు, మా మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరీ ముఖ్యంగా మన గ్రామవాసి యువ నాయకుడు పమిడి రవితేజ, పమిడి శ్రీనివాసరావు గారు, పమిడి తిరుపాల్ గారు, మన్నం శేషయ్య గారు, అంకారావు గారు, వెల్పల్లి శ్రీనివాసరావు గారు, వెంకట్రావు గారు, బ్రహ్మయ్య పంతులు గారు, ఎన్డీఓ గారు, డిఈ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే 15,55,00,000 అనేక అభివృద్ధి పనులు ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో మనం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తాం. వచ్చింది 2 సంవత్సరాలైనా కానీ ఎలక్షన్ టైంలో ఇక్కడ తిరిగి అనేక సమస్యలు చెప్పారు. ఇక్కడ డబ్బులు ఉన్నా కానీ కొన్ని పనులు కావటం లేదు, అనేక సమస్యలు చెప్పారు. అందుకని ఇది ఆర్ఎల్పురం గ్రామం కాబట్టి అనేక సమస్యలు ఉన్నా కాబట్టి ప్రతి విషయం కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి తెలుసుకొని, ఎందుకంటే సడన్గా చేసేసి దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అనే విధంగా కాకుండా అందరితో మాట్లాడి అన్ని ప్రజలతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరితో కన్సల్ట్ చేసి ఈరోజు ఈ వర్కులు పెట్టాము. మొదట్లో ఏంటంటే ఒక 5 కోట్లు 6 కోట్లు అనుకున్నాం. దాని తర్వాత ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు పెట్టేద్దాం, ఒకేసారి కొద్దిగా లేట్ అయినా కానీ గ్రాండ్గా చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఒకే రోజు 15,55,00,000 కార్యక్రమాలు చేస్తాము. సీసీ రోడ్లు ఇందాక పంతులు గారు చెప్పినట్టు మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని ఒకేసారి 8,85,00,000తో సీసీ రోడ్డు, మధ్యలో డివైడరు, పక్కన డ్రైన్స్ అని ఒక గట్టి రోడ్డు ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా 8,88,00,000తో అది చేస్తూ ఉన్నాం. ఊర్లో సీసీ రోడ్స్, డ్రైన్స్, కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ వాల్స్ 95 లక్షలతో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు అంకారావు గారి వేదిక మీదకి రావాల్సింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఆదా రామస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేంగుర్తి మండల పార్టీ నాయకులకి, మా బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మరియు ఇన్ని రోజులు వేచాము, కానీ మా సమస్యలన్నీ అర్థం చేసుకొని ఒకేసారి 15 కోట్లకి గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి
కాలువలు ప్రతి ఒక్కదానికి ఒకేసారి ఫండ్స్ రిలీజ్ చేయించి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయించి ఈ రోజు రేపటి నుంచి వర్క్స్ మొదలు పెట్టడానికి ప్రతి ఒక్క పని పర్యవేక్షించి చేపించిన మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు. ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, ఆయన ప్రతిదీ అన్నీ నేను కరెక్ట్గా చేస్తాను అని చెప్పారు. చెప్పినట్టే ఈరోజు చేశారు. మా టీడీపీ నాయకులు ఖమ్మంపాడు ఆర్యపురం గ్రామస్తులు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నుంచి ఒక 6 నెలల్లోపు మనకి కావాల్సిన సదుపాయాలు, వాటర్ ప్లస్ ట్రాన్స్పోర్ట్, దీనికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అవన్నీ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చేస్తారు. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. నిన్నటి వరకు చాలామంది ఏదేదో మాట్లాడారు, వర్క్స్ చేయట్లేదు, ఆయన చెయ్యరు, అది ఇదని చెప్పారు. కానీ ఈరోజు అయింది కదా, మీరు తొందరపడి ఏదో ఒకటి మాట్లాడి అందరితోటి వివాదాలు పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా నిన్నటి వరకు మనకి ప్రెసిడెంట్ మన పదవి కాదు, టీడీపీ వాళ్ళది కాదు. 82 నుంచి 2021 వరకు మీరు మమ్మల్నే గెలిపించారు. కానీ ఒకసారి ఓడిపోయాం, మా చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు వరకు ఎగ్జిస్టింగ్ రోడ్లు ఉన్నాయన్నీ తాతయ్య గారి హయాంలో టీడీపీ నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాలన్నీ పట్టించుకొని చేస్తున్నారో, ఎవరైతే టీడీపీకి సంబంధించి 5 మెంబర్లుగా గెలిచారో వాళ్ళు గ్రామంలో పట్టించుకోవడం వల్ల 2 విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు సహకరించడం వల్లే జరిగింది. 2021కి ముందర ఉన్న రోడ్లలోనే ఈ రోజు వరకు మనం తిరుగుతున్నాం. వాటికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోడ్లు అసలుకి లేకుండా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. కానీ మన గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది, కొంచెం లేట్ అయింది. ఎందుకు? అవతల నిన్నటి వరకు ఉన్న నాయకులు ఎవరు మనకు సహకరించక లేట్ అయింది. కానీ అంతకు ముందర విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ వేశారు కదా. మా తాతగారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. కాకపోతే మధ్యలో 1 సంవత్సరం రోజుల కోసం చాలామంది చాలా రకాలుగా చేశారు. ఇకపైన ఇలాంటి డిలేలు ఏమి లేకుండా ఒక 6 నెలలలోపు మనకి కావాల్సిన సదుపాయాలన్నీ కంప్లీట్ చేయడానికి విజయ్ కుమార్ గారు మనకు సహకరిస్తారు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కలెక్టర్ గారు కొద్దిగా శాంక్షన్లు డిలే చేశారు. దాని తర్వాత తీర్మానాలు రావాలంటే అందరితో మాట్లాడేసి తీర్మానం తేవాల్సి కొద్దిగా సమయం పట్టింది. ఏది ఏమైనా కానీ నాకైతే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటే విజయ్ కుమార్ పాలన అయింది. సో నేను వేసినట్టు నేను భావించుకుంటాను. ఈ 15 కోట్లు అందరూ మీరు డిలే చేసుకున్నా కానీ ఈ 15 కోట్లు నేనే చేసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ వేశారు. తేజ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరితో కలిపి వేశారని నేనైతే సంతోషంగా ఉంది. లేట్ అయినా కానీ ఈ విధంగా నేను మలుచుకున్నాను నా సైడ్. సో ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఇందాక డి గారు కూడా చెప్పారు, మండల పరిషత్లో కూడా 10 కోట్ల రూపాయలతో అన్న గ్రామాలలో 10 కోట్ల టెండర్లు కూడా పిలిచాము. అతి త్వరలో ఇంకొక 20 కోట్లు కూడా పిలుస్తాం. అంటే ఈ చీమకుర్తి మండలంలోనే రాబోయే ఒక 6-7 నెలల్లో దగ్గర దాపు 50 కోట్ల వర్కులు ఒకేసారి జరుగుతూ ఉంటాయంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కూడా, ఇటు పెన్షన్లు కానీ 4,000 రూపాయలు వచ్చిన వెంటనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా చేశాము. దాని తర్వాత ఫ్రీ బస్సు పెట్టాము మన మహిళలకు అందరికీ. దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అంటే అక్కడేం మన రాష్ట్రంలో డబ్బులేమి మీ ఆర్ఎల్పురం మాదిరి రాష్ట్రంలో డబ్బులేం లేవు. అయినా కానీ జనాలతో ప్రేమతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మేమందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కర్లందరూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈరోజు చేస్తున్న విషయం మీ అందరూ గమనించి, నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి 2009లో ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు దగ్గర దాపు 2026 అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే 2029, అంటే 20 ఏళ్ళు పూర్తిగా అయిపోయిందంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇక్కడ ఉద్యోగాలకు వచ్చి రిటైర్ అయినట్టు లెక్క. అంత సమయం ఇక్కడ మేము చేసామంటే, ఆ రోజు నేను 2009 వచ్చినప్పుడు గ్రామాలలో ఎలాగున్నాయో మనకు తెలుసు. అన్ని మట్టి రోడ్లు, గిట్టి రోడ్లు, చాలా ఆర్డబ్ల్యూఎస్ వర్క్లు, ట్యాంకులు కట్టాము, సిమెంట్ రోడ్లు చేశాము. ఈరోజు ఇంత అభివృద్ధి చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ అభివృద్ధికి సహకరించిన మన పంచాయతీ
మీ నాయకులు అందరూ కొద్దిగా లేట్ అయినా కానీ అందరూ సహకరించారు. మనం ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలా, కొద్దిగా తొందర దూకుడు ఉండకూడదు అని. సార్ ఆయన పద్ధతిలో కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి ప్రజలు కూడా ఏమేమి అడుగుతున్నారు అన్నీ పెట్టుకొని ఈరోజు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఆర్ఎల్పురంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రజలకి పనికొచ్చే ఏ పైన ఉన్నా కానీ మా దృష్టికి ఇటు మా తెలుగుదేశం లీడర్ దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వచ్చే ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో పెన్షన్లు కానీ ఏదైనా కానీ మీరు గమనించాలా, పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం. పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం, తల్లికి వందనం అందరికీ ఇస్తూ ఉన్నాం, దాని తర్వాత రైతులకి 20,000 అందరికీ ఇస్తూ ఉన్నాం, బస్సు అందరు ఎక్కుతూ ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని మమ్మల్ని అందరినీ దీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా దీన్ని చక్కగా ఈ 2 ఏళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమస్యలు వారు దృష్టికి తీసుకువెళ్ళి వారు ఎంతో సహృదయంతో మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రామతీర్థం నుంచి ఖమ్మంపాడు రావాలంటే మరి ఎంతో అవసరం పడ్డారు, ఎన్నో లారీలు పడ్డాయి, ఆటోలు తిరగబడి జనం కూడా తెచ్చారు. ఇక్కడి నుంచి పోవాలి అంటే నడువులు గొల్లైపోతాయి. సంవత్సరాలు ఖర్చు పెట్టుకోవడం కారణం మరి స్థానికంగా ఉండే సర్పంచ్ మన పార్టీ వ్యక్తి కానందువలన ఇన్ని రోజులు కూడా ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో మరి అవకాశం వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి మన పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకుంటే మీరు రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో చేసుకోవచ్చని చెప్పి మీరందరూ కూడా మన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మన పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా మన విజయ్ కుమార్ గారికి, చంద్రబాబు గారికి మద్దతు తెలియజేసి మనందరం మరలా గెలిపించుకోని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేష్ ప్రసాద్ గారికి, అదేవిధంగా మా పెద్ద ఆయన మా మనవడు అబ్బాయికి అదేవిధంగా మా లోకేష్ గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆర్ఎల్పురం గ్రామం అనేది ఈ రూరల్ మండలంలో కూడా కోటేశ్వర గ్రామం ఏదైనా ఉందంటే ఆర్ఎల్పురం గ్రామమే. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి కూడా మా చెట్టు కూడా ఎక్కడ ఉండప్పటి నుంచి కూడా ఇక్కడ రాళ్ళు ఇవన్నీ గోరీలు పట్టడం వీళ్ళకి కావాల్సిన అదృష్టం వచ్చింది. కానీ ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని ఇది ఒక సిటీగా, ఒక సింగపూర్ సిటీగా తయారు చేసుకునే అని వసతులు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మేము కూడా 2 సంవత్సరాలు మన పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏం జరగలేదు. ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో అనుకుంటారు ఏంది 2 సంవత్సరాలు అయింది మనకి ఏం జరగలేదు, ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. కానీ టైం వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉండా ఆయన మీకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పడ్డాడు, చీల్చుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని మనం చీల్చుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడు మీకు తెలుసుగా. వైఎస్ రాజశేఖర్, వైఎస్ జగన్ గారు ఏం చేసిందో మీకు అందరూ తెలిసిన విషయమే. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి అతను ఇవన్నీ చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలకు అన్ని అభివృద్ధి కార్యక్రమం మీ అందరూ తెలిసిన విషయమే. స్థానిక ఎండిఓ గారు ఖాళీ ఉన్నారు.